ఎన్ని విమర్శలు, ఎంతటి అవమానం. కెప్టెన్ గా ఉండి కూడా టెస్టు మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి. టీ20 కెరీర్ ముగిసింది. ఇక టెస్టుల నుంచి రిటైర్ కావడమే ఉత్తమమనే సూచనలు వినిపించాయి. ఇటీవల కాలంలో ఏ భారత స్టార్ క్రికెటర్ కూడా ఇంతటి గడ్డు పరిస్థితి ఎదురు కాలేదు. కానీ అన్నిటినీ పంటి బిగువున అదింపట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఎవరిని విధాలుగా మాటలు దాడి చేసినా సంయమనం కోల్పోలేదు. తనదైన రోజు కోసం ఎదురు చూశాడు. ఆ అవకాశమే ఇంగ్లాండ్తో రెండో వన్డే రూపంలో లభించింది. అంతే, దెబ్బతిన్న పులిలా గర్జించాడు. తనలోని బ్యాటర్ను వెలికితీశాడు. ఇంగ్లాండ్ పేసర్లు, స్పిన్నర్ల భర్తం పట్టి పరుగుల సునామీ సృష్టించాడు. తన పని అయిపోలేదని, ఇంకా ఎంతో క్రికెట్ మిగిలిందని నిరూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎడావేడ ఫోర్లు, సిక్సర్లతో కదం తొక్కిన హిట్ మ్యాన్ ను మరోసారి ఆవిష్కరించాడు. మ్యాచ్లో రోహిత్ సంధించిన ఫోర్లు, సిక్సర్ల గురించి ఎంత వర్ణించిన తక్కువే. పేసర్ అట్కిన్సన్ వేసిన భారత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో క్రీజ్ బయటకు వచ్చిన కొట్టిన 4తో పాటు తదుపరి బాల్ కు అతను ఎలాంటి ప్రయాస లేకుండా కొట్టిన 6 ఇన్నింగ్స్ కి హైలైట్ గా నిలిచింది. రషీద్ బౌలింగ్ లో కట్ షాట్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ అదే రషీద్ బంతిని లాంగ్ ఆఫ్ లో అద్భుత సిక్సర్ గా మలిసి తనదైన శైలిలో సెంచరీ పూర్తి చేశాడు. తాను క్రీజ్ లో నిలదొక్కుంటే ఎంతటి డేంజరస్ ప్లేయరో మరోసారి రోహిత్ నిరూపించగా, ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇతను ఫామ్ లోకి రావడం భారత జట్టుకు అతిపెద్ద సానుకూల అంశంగా మారబోతుంది.